నమస్తే, వెల్కమ్ టు జిఎస్ మీడియా. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తాగునీటి కష్టాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. వాళ్ళు అభివృద్ధి పనులు చేస్తూనే రాబోయే వేసవి కాలంలో కాన్స్టిట్యున్సీలో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఆ కెపాసిటీ వాటర్ వస్తుంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎట్లా వస్తున్నారు, అదేవిధంగా వృధా అవుతున్న నీటిని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, లీకేజ్ అవుతున్న పైపులను ఏ విధంగా మున్సిపల్ అధికారులతో కలిసి కోఆర్డినేట్ చేసుకుని అడగడానికి ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. సరే, ఈ మధ్యకాలంలో మీరు మొత్తం కూడా ప్రతి విమర్శలు చేయను, రాజకీయ సుడిగుణంలో ఉండను, దాన్ని వెళ్ళదలుచుకోలేదు, నేను అభివృద్ధి చేస్తా, వైద్య విద్యతో పాటు మొత్తం కూడా పట్టణ ప్రజలకు మొత్తం కూడా తాగునీటి కష్టాలు తీర్చే విధంగా అభివృద్ధి చేస్తూ అంటున్నారు. ఎలాంటి ప్రణాళిక ఉంది ఈ వేసవికాలం సంబంధించిన తాగునీటి కష్టాలపై? ముఖ్యంగా మహబూబ్ నగర్కు సొంతంగా నీటి వనరులు లేవు, అలాగే వర్షపాతం కూడా తక్కువ. రెయిన్ షాడో ఏరియాలో మహబూబ్ నగర్ ఈ ప్రాంతం అంతా ఉంటుంది. సో గతంలో కోయిల్ సాగర్ నుంచి అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక స్కీమ్ను తీసుకురావడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు, మేము ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇద్దరం పోయి ఇరిగేషన్ శాఖ దగ్గర మాట్లాడుకొని మనకు మహబూబ్ నగర్కు డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఒకటి, తర్వాత అక్కడ కొడంగల్కి ఇంకో డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఒకటి, కోయిల్ సాగర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం. దాని తర్వాత ప్రభుత్వం అప్పుడు వర్కులు స్టార్ట్ అయిపోయింది, కంటిన్యూ అయింది. ప్రభుత్వం మారిన తర్వాత రామరెడ్డిగూడెం నుంచి రావడం జరిగింది. తర్వాత మిషన్ భగీరథతోటి కొన్ని కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసినాయి. సో ఇక్కడ నాగసాల దగ్గర, తర్వాత అక్కడ మన్యంకొండ దగ్గర మిషన్ భగీరథ మొత్తం స్టేట్ ప్లాన్లో భాగంగా అన్ని పట్టణాలకు గ్రామాలకు ఏదైతే ఇవ్వాలనుకున్నారో వాటితోటి ఒక స్కీమ్ పూర్తయింది. కానీ దానితోటి మొత్తం మహబూబ్ నగర్కు పూర్తిగా వాటర్ రిక్వైర్మెంటు పూర్తి కాలేదు, అందరికి తెలిసిన విషయమే. 40 MLD రిక్వైర్మెంట్ ఉంటే మనకు 20 MLD కంటే ఎక్కువ ఏ రోజు కూడా రాలే. వర్షాలు బాగా పడ్డ రోజు కొద్దిగా ఎక్కువ వచ్చేది. ఈ వాటర్ సప్లై ప్రాబ్లం ఇప్పటికీ ఉంది. గతంలో ఏ స్కీమ్ లేనప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు మనం కోయిల్ సాగర్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా మెరుగైంది. ఆ తర్వాత మిషన్ భగీరథ వచ్చినాక ఇంకొద్దిగా మెరుగైంది. కానీ భవిష్యత్ అవసరాలకి సరిపోవని చెప్పి మేము రాగానే, ఎమ్మెల్యే కాగానే ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ ప్రస్తావన తీసుకొస్తే వారు ఇంజనీర్లను ఆదేశించడం జరిగింది. ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత చీఫ్ ఇంజనీర్ గారు స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ వచ్చింది. దాని తర్వాత చీఫ్ ఇంజనీర్ గారు కూడా ఓ లెటర్ ద్వారా ఇవన్నీ కావాలని చెప్పి ఫైల్ మూవ్ చేయడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి చొరవతోటి నేను వెంబడిపడడంతో మొత్తం కూడా 17/5/2025 అంటే 17 మే 2025 అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. ఆ రోజు 220 కోట్లతోటి వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ స్కీమ్ అని చెప్పి ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కూడా సుదీర్ఘమైన కసరత్తు జరిగిన తర్వాత 25/10/2020 అంటే దాదాపుగా 18 నెలలు అయిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి. మేమందరం పోయి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఎన్నో మీటింగ్లు చేసుకొని నేషనల్ హౌసింగ్ బ్యాంకు కూడా పోయి వచ్చినాను. ఈ టైఅప్ ఎట్లా చేయాలి ఏంటి అంటే శ్రీదేవి గారు సెక్రటరీ, MAUD సెక్రటరీ ఉంటే వారి సూచనల మేరకు వారు కలిశారు, నేను కలిశాను. ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం దగ్గరికి నేను 10 మార్లు తిరిగి ఎవరికి సాధ్యం కాలేదు. మొత్తం తెలంగాణలో 603 కోట్ల రూపాయలు చాలా జాగ్రత్తగా రిపోర్ట్ చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించినాం, డిప్యూటీ సీఎం గారిని కూడా ఒప్పించినాం. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ కదా, ఇన్ని 600 కోట్లు ఒక నగరానికి ఇవ్వడం అంటే మరి ఆయనకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వారి దగ్గర కూడా 2 నెలలు ఫైల్ ఉండింది. వారిని ఒక 4-5 సార్లు కలిసి రిక్వెస్ట్ చేసుకొని సీఎం గారు కూడా మా జిల్లాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది. మాజీ మంత్రి మాత్రం మొన్న 2 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ సప్లై సంబంధించింది కావచ్చు, నేను తెచ్చిన జీవోలు మీరు ఏదైతే శంకుస్థాపనలు చేస్తారో అవన్నీ కూడా ప్రెస్ మీట్ పెడుతున్నాడు. నేను తెచ్చిన జీవోలు మాత్రం నేను విమర్శ చేసుకోను. వారు ఎందుకు మాట్లాడినరో, ఏం మాట్లాడినరో, వారికి తెలిసి మాట్లాడినరా, ఎవరిని చెప్తే మాట్లాడినరా, ఇవి జీవో కాపీలు ఉన్నాయి, అది మీకు ఇస్తా. 25/10/2025లో బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నాడా, అది ప్రజలు నిర్ణయించుకోవాలి. జరిగింది మంచిగా తెచ్చిండ్రు అని చెప్పి అప్రిషియేట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇక ఏది తెచ్చినా అది నేనే తెచ్చిన, పాతకాలంలో నేనే తెచ్చినా అంటే ఇక అది వారి విజ్ఞప్తే వదిలేస్తా. ఈ జీవో కాపీలు ఉన్నాయి. 18 నెలల తర్వాత, గవర్నమెంట్ వచ్చిన 18 నెలల తర్వాత, ఇంత కసరత్తుల తర్వాత, ఫైల్ మూమెంట్ల తర్వాత ఢిల్లీలో మీటింగ్, హైదరాబాద్లో మీటింగు, ఇక్కడ ఏజెన్సీలు వచ్చి తిరగడము, నేను తిప్పించి చూపించి ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా ముఖ్యమంత్రి గారి చొరవతోటి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కాబట్టే
ఈ 800 కోట్ల రూపాయల ఏదైతే 820 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మనకు వచ్చినాయి. ఆ 220 క్రోర్స్ది మనం గ్రౌండింగ్ చేస్తున్నాం. మనం ఒక్కొక్క ఓవర్ హెడ్ ట్యాంక్లో నిన్న కొన్ని శంకుస్థాపనలు చేసినాం, మళ్ళీ 2-3 రోజుల తర్వాత కొన్ని శంకుస్థాపనలు చేసినాం. దాని ల్యాండ్ అక్విజిషన్ అన్నీ సుదీర్ఘంగా 24/7 పని జరుగుతూ ఉంది. నాకు పాలమూరు ప్రజల దాహార్తిని కంప్లీట్గా తీర్చాలని ఒక సదుద్దేశంతో పనులు చేస్తూ ఉన్నా. ఏదో నాకు పేరు రావాలనో నేను గొప్పగా చెప్పుకోవాలని కాదు. నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు రోజు మంచినీళ్ళు రావాలనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిద్దిపేటకు, గజ్వేల్కు, సిరిసిల్లకు వస్తుంది, మహబూబ్ నగర్కి ఎందుకు రాదు అని చెప్పి కసితోటి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ఎప్పుడు అండర్ గ్రౌండ్ అది కూడా టెండర్ అయిపోయింది, టెక్నికల్ కమిటీకి పోయింది. నేను చెప్తున్నా కదా 2-3 నెలల్లో అది కూడా గ్రౌండ్ చేస్తాం. నేను ఏది మాట చెప్పినా అది అవుతుంది అంటేనే చెప్తా. ఉట్టిగానే ప్రామిస్ చేసి ఏదో చేస్తా అని చెప్పే నైజం కూడా నాకు లేదు. ఈ 2 ప్రాజెక్టులు డ్రీమ్ ప్రాజెక్టులు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు. మహబూబ్ నగర్ భవిష్యత్తులో ఒక 50 సంవత్సరాల వరకు అద్భుతంగా ఉండేటట్టుగా ఇప్పుడు నేను ప్రణాళిక చేస్తాను. కానీ శరవేగంగా మీరంతా కూడా ఓవర్హెడ్ ట్యాంకులు ఎక్కడెక్కడ నిర్మించాలని ప్రాంతాలు చూశారు, ఈరోజు శంకుస్థాపన చేశారు. ఎప్పటి వరకు ఈ ప్రజల కోసం నేను నిరంతరము కాంట్రాక్టర్లు వెంబడి పడతా ఉన్నా. ఒకటి క్వాలిటీ ఉండాలి, ఒకటి టైం బౌండ్ ఉండాలి. నేను వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేసిన, మీరు ఎవరు సబ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే ఒక ఆనవాయితీ అయిపోయింది తెలంగాణలో. ఎవరో మెయిన్ కాంట్రాక్టర్ చేస్తే ఎమ్మెల్యే పోయి రికమెండ్ చేసి సబ్ కాంట్రాక్ట్లు ఎవరికో ఇప్పించి లాలూచి పడి ఏదేదో చేసుకుంటారు. కానీ నేను చాలా స్ట్రిక్ట్గా ఎవరైతే ఈ అయ్యప్ప కన్స్ట్రక్షన్ కంపెనీకి వచ్చిందో అది చాలా దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చాలా పర్ఫెక్ట్గా చేసింది. నేను వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ చేసిన, మీరు ఏ సబ్ కాంట్రాక్ట్కు మీరు ఇచ్చినా సరే బాగుండదు, మీరే చేయండి, సూపర్విజన్ మీకే ఉండాలి, 24/7 నేను మానిటరింగ్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎవరు కూడా చెప్పరు. పనులు కూడా నాణ్యతతో పనులు 100% నాణ్యతతో కూడుకోవాలి అని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత కష్టపడి ముఖ్యమంత్రి గారు దాదాపుగా 1000 కోట్ల రూపాయలు అంటే 820 కోట్ల రూపాయలు కేవలం మహబూబ్ నగర్ ప్రజల కోసం ఇచ్చిండ్రు అంటే దాని ఒక్కొక్క రూపాయి మనం సద్వినియోగం చేసుకోవాలి. దీని రాజకీయ విమర్శ ప్రతి విమర్శ నేను అస్సలు వదలుచుకోలేదు. ఈ క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారిదే. వారు తలుచుకోకుంటే 820 కోట్ల రూపాయలు ఒక మహబూబ్ నగర్ అనే ఒక చిన్న పట్టణానికి ఎట్టి పరిస్థితుల్లో రాదు. భగవంతుడు తలుచుకున్న రేవంత్ రెడ్డి గారు తలుచుకోకుంటే ఈ ప్రాజెక్టు వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి రిక్వెస్ట్ చేసి డిమాండ్ చేసి నాకున్న చనువుతోటి పాలమూరుకు వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని మీరు ముఖ్యమంత్రి అయినప్పుడే ఇవన్నీ అవుతాయి, లేకుంటే కావు. కేసీఆర్ ఉన్నప్పుడు కాలేదు, ఎవరున్నప్పుడు కాలేదు. ఇది మీ చేతిలో శంకుస్థాపన చేసేది రాసి పెట్టుంది. మీ చేతులతోటి మహబూబ్ నగర్ ప్రజలకు నీళ్లు దాగిపించే అదృష్టం భగవంతుడు మీకు ఇస్తాడు. ఇది చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. సో ఇంత తతంగం జరిగింది. దీని క్రెడిటు ఎవరికి వచ్చినా ఏమొచ్చినా బాధ లేదు. మా పాలమూరు ప్రజలు నీళ్లు తాగితే సంతోషం. నేను మాత్రం ఈ క్రెడిట్ మా ముఖ్యమంత్రి గారికే ఇస్తా. వారు ఉన్నారు కాబట్టి నేను ధైర్యం చేసి డిపిఆర్లు తయారు చేయించి వారి ముందుకు తీసుకుపోయాను. ఎందుకంటే పాలమూరు ప్రజల కోసం ఏ ప్రాజెక్టు తెచ్చినా వారు శాంక్షన్ చేస్తారు అన్న గట్టి విశ్వాసం నాకుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు శాంక్షన్ అయింది.